పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడిను. 6-8 వచనాలు. గోధుమలు తెచ్చదమని వేషము వేసుకొని వారి ఇంటిలోకి చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకొని వారు అతను పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకొని రాత్రి అంతా మైదానములో పడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి 12వ వచనం. సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యెహోవా జీవంతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. చదవబడిన ఈ లేఖన భాగాలను మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గడిచిన కాలంలో నుండి మనము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము సమూయేలు 2వ గ్రంథంలో 3 అధ్యాయాలను వరుసగా ధ్యానం చేసి ముగించాం. ఈ దినము 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ 4వ అధ్యాయం అంతా చదువుతూ ఉన్నప్పుడు కేవలం 12 వచనాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఈ 12 వచనాలలో చాలా అమూల్యమైన సారాన్ని దాగి ఉన్నాయి. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్నేరు చనిపోయాడు. అబ్నేరుని యోవాబే చంపేశాడు. ఆ సమాధి కార్యక్రమం కూడా జరిగిపోయింది. గడిచిన వారం మనం చూసాం సమాధి కార్యక్రమాన్ని. 4వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. చూద్దాం ఆ మాట. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినన్న సంగతి సౌలు కుమారుడు ఇది అధైర్యపడింది. ఎవరు అధైర్యపడినవాడు? ఎవరు ఆ వ్యక్తి? ఎవరు అంటే ఇష్బోషెతు, సౌలు కుమారుడైన ఇష్బోషెతు. ఈ అధ్యాయాన్ని ఊరికే మీకు అలా దృష్టికి తీసుకుని వస్తాను. అబ్నేరు చనిపోయాడు. అబ్నేరు ఎవరంటే ఇష్బోషెతు యొక్క సైన్యాధ్యక్షుడు. ఇష్బోషెతు సౌలు కుమారుడు. సౌలు కుమారుడైన ఇష్బోషెతు యొక్క సైన్యాధ్యక్షుడు అంటే అబ్నేరు. దావీదు హెబ్రోనులో రాజుగా నియమితమయ్యాడు. ఈ అబ్నేరు ఏం చేశాడంటే ఇష్బోషెతుని తీసుకొని కొన్ని జాతుల వారి మీద, ఇశ్రాయేలు వారి మీద ఈ ఇష్బోషెతుని నాయకునిగా నియమించి, రాజుగా నియమించి అతనికి సహకారిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఒకానొక తరుణంలో, ఒకానొక సమయంలో ఇష్బోషెతు అబ్నేరును గద్దించాడు. నువ్వు చేసినది ఏమిటి? నువ్వెందుకు ఇలా ప్రవర్తించావో అని ఇష్బోషెతు అబ్నేరును గద్దించినప్పుడు అబ్నేరు ఇష్బోషెతు మీద కోపంతో దావీదు వద్దకు వచ్చాడు. దావీదు వద్దకు వచ్చి సమాధానంగా వెళ్ళినాడని సంగతి తెలిసి యోవాబు అబ్నేరు 2వసారి వచ్చినప్పుడు కుయుక్తిగా యోవాబు అబ్నేరుని హెబ్రోనులో చంపేస్తాడు.
ఆ సంఘటన అంతా 3వ అధ్యాయంలో చూసాం. 4వ అధ్యాయంలో చూస్తున్నామంటే ఈ సంగతి తెలిసింది. అబ్నేరు హెబ్రోన్లో చనిపోయాడన్న సంగతి సౌలు కుమారుడైన ఇష్బోషెతు తెలిసి అధైర్యపడ్డాడు. అధైర్యపడడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు వారందరికీ కొంత ఏమీ తోచకుండా అయిపోయింది. అయ్యో, ఇశ్రాయేల్ వారికి, కొన్ని జాతుల వారికి సైన్యాధ్యక్షుడైన అబ్నేరు చనిపోయాడు, ఇప్పుడు మనం ఏమి చేయాలి అన్న ఆలోచనలో వెళ్ళిపోయాడు. ఇష్బోషెతు అధైర్యపడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమీ తోచక ఉన్నారు. ఆ వస్తువులు రాస్తూ కింద వచనాలలో తమ సమయాన్ని తెలియపరుస్తూ ఏమన్నాడంటే కొన్ని వివరాలు రాయబడి ఉన్నాయి. ఈ ఇష్బోషెతు కూడా మధ్యాహ్నం వేళ పరుండున్నప్పుడు కొంతమంది దూరం నుంచి ప్రయాణం చేసి, వారు కూడా సైన్యాధిపతులే, కొంతమంది బయలుదేరి ఇష్బోషెతు నిద్రిస్తున్న సమయంలో వచ్చి అతనిని పొడిచి అతని తలను ఛేదించి నేరుగా హెబ్రోనులో నడుచుకుంటూ వెళ్ళి దావీదు వద్దకు వెళ్ళారు. దావీదు వద్దకు వెళ్ళి, ఇదిగో ఇష్బోషెతు తలను మేము తీసుకొచ్చాము రాజా, ఇక నువ్వే రాజు అవుతావు, ఇశ్రాయేలు వారి మీద కూడా నువ్వే రాజు అవుతావు, ఇక నీకే అడ్డు లేదని సెలవిచ్చినప్పుడు దావీదు మాట్లాడతాడు, దేవుడే నన్ను నియమించుకొని ఉన్నాడు, మానవులైన మీ ద్వారా దేవుడి కార్యాన్ని జరిగించలేదు, కాబట్టి మీరు చేసిన ఈ దుష్కార్యాన్ని, అంటే దేవుడు నన్ను అనేకమైన ఉపద్రవాలను తప్పించాడు, ఇష్బోషెతు ఎంత అన్నట్లుగా దేవుడే నన్ను తప్పిస్తూ, దేవుడే నన్ను ఉపద్రవాల నుండి తప్పిస్తూ, దేవుడు నన్ను సింహాసనాన్ని ఎక్కించాడు, సౌలు నుండి తప్పించిన వాడు కాడా, ఫిలిస్తీన్ల నుండి తప్పించిన వాడు కాడా, అబీమెలెకు నుండి తప్పించిన వాడు కాడా, అనేకమైన ప్రమాదాల నుండి తప్పించిన వాడు నా దేవుడు కాడా, మీరు ఎందుకు ఇష్బోషెతును నిర్దాక్షిణంగా చంపారు అని చెప్పి వారికి తన సైనికులకు ఆజ్ఞాపించినప్పుడు వారు వీరి మీద పడి, ఇది సైన్యాధిపతుల మీద కూడా పడి చంపి కాళ్లను నరికి చేతులు నరికి కోట కంటే కొలల దగ్గర వేలాడగడతారు. అది జరిగింది ఈ అధ్యాయంలో. అది జరిగితే మనకేం అర్థమైంది? ఎవరెవరో కొట్టుకొని, ఈ అధ్యాయం చూస్తే ఎవరెవరో పొడుచుకున్నారు, ఎవరెవరో చనిపోయారు, ఎవరెవరో చంపేశారు, అంతే ఈ అధ్యాయం అంతా. పొడుచుకోవటాలు, కొట్టుకోవటాలు, చంపుకోవటాలు, ఇది మనకేం అర్థమవుతాయి? ఇది ఏముంది మనకు అర్థం కావడానికి? పోనీ వీళ్ళెవరో మనకు తెలుసా అంటే ఎవరు తెలియదు, ఇష్బోషెతు తెలీదు, పోనీ అబ్నేరు తెలియదు, పోనీ సైన్యాధిపతులు ఎవరో మనకు తెలియదు, అసలు వీళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. మరి ఎందుకు ఇలా రాయించాడు? ఇది కథ కాదు, ఇది కథ కాదు, ఇది జరిగిన సత్యం, ఇది జరిగిన సంఘటన, ఇది యథార్థమైన సంఘటన, ఇది కల్పితాలు కావు, ఊహించినవి కాదు, ఇది నిజముగా జరిగిన యథార్థమైన సంఘటనలు. చూద్దాం ఏం జరిగిందో మనం చూసాం. ఆత్మీయమైన పాఠాలు ఏంటో చూద్దాం. మొదటి వచనం చూద్దాం. ఇప్పుడు మొదటి వచనం రండి. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడిను. మొదటి ఈ అధ్యాయాన్ని ఇలాగ ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయాన్ని చదువుతా ఉన్నప్పుడు నాయకుని న్యాయం ఉంటుంది. నాయకుని న్యాయం, ఈ అధ్యాయానికి ఒక పేరు పెడదాం. ఈ అధ్యాయం పేరేమంటే నాయకుని న్యాయం. ఏంటి నాయకుని న్యాయం అంటే, అనవసరంగా ఇష్బోషెతును చంపి తలను తీసుకొని వచ్చిన వారి తలను ఛేదించిన వాడు, వాళ్ళ కాళ్ళు చేతులు నరికి కొలన గట్టున వేలాడదీసిన వాడు దావీదుకి నాయకుని యొక్క న్యాయం చూడండి. ఈ అధ్యాయమంతలో నాయకుని న్యాయం చూస్తూ ఉంటాం. మొదటి 4 వచనాలలో ఇష్బోషెతు అధైర్యం. మొదటి 4 వచనాలలో ఇష్బోషెతు యొక్క అధైర్యం. 5 నుండి 8 వచనాలలో సైన్యాధిపతుల ద్రోహం. మొదటి 4 వచనాలలో ఇష్బోషెతు యొక్క అధైర్యం. 5 నుండి 8 వచనాలలో సైన్యాధిపతుల యొక్క ద్రోహం. 9 నుండి 12 వచనాలలో దావీదు న్యాయం. 3 భాగాలుగా చేశాం ఈ అధ్యాయాన్ని. మొదటి 4 వచనాలు ఇష్బోషెతు అధైర్యం. 5 నుండి 8 వచనాలలో
సైన్యాధిపతుల ద్రోహం. 9 నుండి 12 వచనాలలో దావీదు న్యాయం. ఇది ఈ అధ్యాయం. మొదటి 4 వచనాలను ప్రభు చిత్తాన్ని బట్టి ధ్యానం చేసి మనం ముగిద్దాం. మొదటి 4 వచనాలు చూద్దామండి. మొదటి వచనం మనం చదువుతా ఉన్నాం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడినో. ఈ దిన మనం వర్తమానం ఏంటంటే ఇష్బోషేతు యొక్క అధైర్యాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటి ఇష్బోషేతు యొక్క ధైర్యం అంటే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడు, అందరూ చూడు, నాకెళ్ళాడు. ఇప్పుడు అబ్నేరు చనిపోయాడు, ఎవరు అధైర్యపడ్డారు? ఇష్బోషేతు. ఎందుకు అంటే ఇష్బోషేతు యొక్క ధైర్యం ఎవరు? అబ్నేరు. వినాలి ప్రియులారా, నా మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. నేడు నీకైనా నాకైనా సంఘానికైనా పరిచర్యకైనా కుటుంబానికైనా ధైర్యం ఎవరు? ఇప్పుడు చెప్పాలి. చాలామంది పిల్లోడికి ఉద్యోగం ఉంటే, అది ఉద్యోగం కూడా ఏ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే కొంచెం ధైర్యం అన్నా. ఆహా, మంచిదే అన్నా. పిల్లోడికి కొంత వెనకాల కాస్త ఆస్తి ఉంటే కొంచెం ధైర్యం అన్న పిల్లనివ్వడానికి. అవునా? నేడు సమాజంలో, నేడు చాలా స్థలాలలో ఒక వ్యక్తి ధైర్యం ఏంటి అంటే, తన వెనుక ఉన్న ఆస్తి కావచ్చు, తన వెనుక ఉన్న ఉద్యోగాలు కావచ్చు, తన వెనుక ఉన్న వ్యాపారాలు కావచ్చు. కొంతమంది అంటారు మా నాన్నే నా ధైర్యం అంటారు. చాలామంది అక్కడక్కడ కొటేషన్ మనం చూస్తూ ఉన్నప్పుడు నా ధైర్యం మా నాన్నే. అవునా సహోదరుడా, సహోదరి, ఇష్బోషేతు ధైర్యం అబ్నేరులో ఉంది. ఎప్పుడైతే అబ్నేరు చనిపోయాడో ఇష్బోషేతు గుండె కదిలిపోయింది. ప్రియులారా, నేడు స్థానిక సంఘాలలో మన ధైర్యం మన దేవుడే తప్ప చేరువస్తున్న విశ్వాసుల కంటే, విశ్వాసులను ప్రేమించాలి కాదంట్లా, విశ్వాసుల కంటే మన ధైర్యం ఎవరు? చేరువస్తున్న విశ్వాసులు దేవుని బట్టి చేరువస్తారు. మనం ఎవరిని బట్టి ధైర్యం ఉండాలి? దేవుని బట్టి ధైర్యం ఉండాలి. కొన్ని స్థలాలలో 2, 3 కూడా లేని పరిస్థితి ఉంది. కొన్ని స్థలాలలో 3, 4 కూడా లేని పరిచర్య ఉంది. ఆ సేవకుడు చేస్తున్న పరిచర్య ధైర్యం ఏంటి అంటే, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి వైపు చూస్తూ ఉన్నాను. పిల్లరా, 2, 3 లేకపోతే 4, 10 మంది ఉన్నారని ఎన్నడూ నిరాశ చెందవద్దు. మన ధైర్యం దేవుడే. మన ధైర్యం ఇష్బోషేతు ధైర్యం, ఇష్బోషేతు యొక్క ధైర్యం అబ్నేరు అయితే, నేడు మన ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తు వారే కావాలి. ఉదయకాల వేళ నేను జ్ఞాపకం చేస్తూ ఒక 4 వ్యక్తులు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇక్కడ కూర్చున్న నీవు, ఒకవేళ దూరంగా వింటున్న నీవు, నీ ధైర్యం ఏంటి అని ఆలోచన చేసావా? ఏంటి నీకున్న ధైర్యం ఏంటి అంటారు. అరే, వాడు అంత ఇల్లు కడుతున్నాడు, అసలు వాడికి ఏం ధైర్యం రాదు, వాడికి ఎంత ధైర్యం రాదు. వాడు ఇంతమంది పిల్లలు పెళ్లి చేస్తున్నాడు, వాడికి ఉన్న ధైర్యం ఏంటిరా? వినండి, మానవుల ధైర్యం, ఉద్యోగాల ధైర్యం, అంతస్తుల ధైర్యం, వ్యాపారాల ధైర్యం, అది కొంతకాలం మటుకే, కొద్ది దినాల మటుకే. పూర్తి కాలం, సదాకాలం నీ వెంట నా వెంట అన్నంటి నడిపి ధైర్యపరిచేది దేవుని హస్తమే, దేవుని హస్తమే, దేవుని హస్తమే. ఇష్బోషేతు ధైర్యం అబ్నేరు చనిపోయాడు. ఇప్పుడు ఇష్బోషేతు అధైర్యపడ్డాడు. ఒక 3, 4 వ్యక్తులు అలా జ్ఞాపకం చేసి, అంటే శ్రమలలో ధైర్యంగా నిలిచిన భక్తులు మనం చూద్దాం. నెంబర్ 1 చూద్దామండి. మొదటి భక్తులు మనం చూద్దాం. ఏనండి, మన జ్ఞాపకం చేస్తున్నాం.
మనుషులను బట్టి ధైర్యాన్ని కొని తెచ్చుకోవద్దు. డబ్బును బట్టి ధైర్యాన్ని కొని తెచ్చుకోవద్దు. వ్యక్తులను బట్టి ధైర్యాన్ని కొని తెచ్చుకోవద్దు. ఉద్యోగాలను బట్టి ధైర్యాన్ని, అది మనం కొన్నిసార్లు అవి అధైర్యపరుస్తాయి. నిరంతరం నిలిచివాడు, నిరంతరం మనతో ఉన్నవాడు, నిరంతరం మనం ధైర్యపరచువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రియులారా, ఒకవేళ నీ భర్త నీకు ధైర్యం అనుకుంటున్నాయేమో, ఒకవేళ నీ భార్యని ధైర్యం అనుకుంటున్నాము, నీ కుమారుని ధైర్యం అనుకుంటున్నాము, నీ కుమార్తెలని ధైర్యం ఒక దినాన వారు విడిచి వెళ్ళిపోతారు. నేను కూడా అనుకున్నాను మా నాన్న ధైర్యం అనుకున్నాను. ఒక దినాన మా నాన్న మా నుండి దూరం అయిపోయారు. మా ధైర్యాన్ని మేము కోల్పోయాం. అలాంటి సమయంలో నిరాశ నిస్పృహలు చెందిన కాలం. ఇంకో మాటగా చెప్పాలంటే, ఒక సమయంలో మేము ఒకరి దగ్గర కొంత అమౌంట్ అడిగినప్పుడు అన్నారు, మీరు ఏమి చేసి మా అప్పు తీరుస్తారు? మీకు ఎవరున్నారు? మీ నాన్న లేడు కదా, మీరేమో జులాయిగా తిరిగేవాళ్ళు, మన్నాయని నన్ను మీరు జులాయిగా తిరిగేవాళ్ళు, మీకు ఎవరిస్తారు మీకు అప్పు? మా నాన్న ఉన్నప్పుడు వేరే వాళ్ళకి 20,000 నోటు రాశాడు. మీకు తెలియాలని చెప్తున్నాను. 20,000 వేరే వాళ్ళకి నోటు రాశాడు. మా నాన్న చనిపోయాడు. 2 ఏళ్ళు దాటింది, వాళ్ళు వచ్చారు. నోటు చనిపోయిన తర్వాత వస్తారు కదా, మా నాన్న ఉన్నప్పుడు నోటు రాశాడు అన్నమాట. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పెద్ద మనుషులు అన్నప్పుడు, అయ్యా వీళ్ళ పిల్లలు వీళ్ళు ఏ పని చేయలేని వాడు మా నాయన, కాబట్టి వాళ్ళ నాన్న తీసుకున్నాడు కాబట్టి వీళ్ళు అసలు ఇస్తారు, వడ్డీ ఇవ్వలేరు, అసలు ఇస్తారు. అది ఇవ్వడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డా వేరే వాళ్ళని అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళు అన్నమాట, మీరు ఏమి ఇచ్చి ఎలా తీరుస్తారు మీరు? మేమేమో ఒకప్పుడు ఒక ధైర్యంగా ఉన్నాం, ధైర్యాన్ని కోల్పోయాం. తరుణంలో దేవుడు మమ్మల్ని రక్షించుకున్న తర్వాత మా తల్లిదండ్రుల కంటే మా దేవుడే మా ధైర్యం అని నిలబడ్డాం. పిల్లల వినండి, భూమి మీద వ్యక్తులను గౌరవిద్దాం, ప్రేమిద్దాం, కానీ మన ధైర్యం వాడు కాదు. మన ధైర్యము వాళ్ళే అనుకున్న కొన్ని తరుణంలో కొన్నిసార్లు వాళ్ళే మన అధైర్యానికి కారణమవుతారు. మన ధైర్యం మన దేవుడే. దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి వైపు చూద్దాం, దేవుడే కార్యాలు తగ్గిస్తాం. తుది వరకు, అంతం వరకు, సదాకాలం చివరి వరకు మనతో ఉండేవాడే దేవుడు. మనల్ని నడిపించేవాడే మన దేవుడు. ఒక భక్తుని చూద్దాం రండి, దేవుని మీద ఆధారపడిన వారికి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడిని మనం చూద్దాం. మొదటి భక్తుని చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11-12 వచ్చి చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం నుండి చదువు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తీయుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండెదను. నీవు ఆ ప్రజలను ఐగుప్తీలో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించదరు అనను. ప్రియులారా వినండి, మోషే మిద్యాను అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. 40 ఏళ్ళు అంతఃపురంలో ఉన్నాడు. అక్కడ నుంచి పారిపోయాడు, మామయ్య ఇంట వెళ్ళాడు. అక్కడ మందన కాస్తూ ఉన్నాడు. మందన కాస్తూ ఉన్న సమయంలో దేవుడు తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు మోషేకి. మోషే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీ బానిసత్వంలో నుండి నువ్వు విడిపించాలి. నువ్వు బయలుదేరి ఫరో ఎదుటికి వెళ్ళు, నా ప్రజలను విడిపించాలి, నువ్వు మాట్లాడు అన్నాడు. వినండి, మోషేనేమో గొర్రెలు కాసేవాడు. యథార్థ గమనించాలి. సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తున్నవాడు, గొర్రెలను కాసుకుంటూ ఉన్నవాడు, ఒక అనామకుడని చెప్పాలి. ఐగుప్తిని వేలుతున్నవాడు, ఐగుప్తిని పరిపాలిస్తున్న రాజు ఎదుట ఇదిగో సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తున్న గొర్రెల కాసే వ్యక్తి అంట ధైర్యంగా వెళ్ళి ఏమనాలంట,
నా ప్రజలను విడిపించు, నా ప్రజలను పంపించు, మేము వెళ్ళి ఒక పర్వతం మీద దేవుని సేవించాలి, మేము ఆ ప్రాంతానికి వెళ్ళాలి, మా దేవుడు సెలవిచ్చాడు అని మాట్లాడాలంట. అర్థమవుతుందా? ఇలా మీకు అర్థం అవడం కోసం ఇలా మాట్లాడుతున్నాను. దేవుడు మనతో చెప్పాడు, మోడీ దగ్గరికి వెళ్ళి మా క్రైస్తవులను ఇడిపి వాళ్ళందరినీ ఒక సువార్త ప్రకటించాలి, ఒక శాసనం ప్రకటించని అడుగుతారా? ఒక సామాన్యమైన వ్యక్తి మోడీ గారి దగ్గరికి వెళ్ళి నిలబడడం, ఆయనతో మాట్లాడడం, ఆయన ముందు మా ప్రజలను విడిపించమనడం, ఇది జరగాల్సిన పని అంటే సామాన్యమైనది కాదు. అందుకే మోషే అన్నాడు, ప్రభువా నేను వెళ్ళను, ఫరో ఎదుట నేను నిలబడలేను, నాకు తెలియదు. అప్పుడు ఒక మాట కంటే నేను వెళ్ళను అన్నాడు. దేవుడు ఏమన్నాడు చూడండి, 12వ వచనం దేవుడు ఏమన్నాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. అంటే ఫరో ఎదుట నిలబడడానికి భయపడిన మోషేకు ఎవరు తోడున్నారు? దేవుని తోడు. ఇలా వినండి, మన మోషే ధైర్యం, తన ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు, ఆ ధైర్యం సరిపోలేదు. సకల విద్యల ప్రావీణ్యత కలిగిన మోషేకు ఆ ధైర్యం సరిపోలా. ఒకప్పుడు ఐగుప్తుని కొట్టి చంపి ఒక్కడే పూడ్చివేసిన వాడు, ఒకప్పుడు ఐగుప్తుని కొట్టి చంపడం మాత్రమే కాదు, ధైర్యంగా ఒక్కడే తన పోరాటం చేసిన వాడు. ఏనండి, అంతటి గొప్ప యుద్ధవీరుడైన మోషే తన ధైర్యం, తన విద్య, తన యొక్క యుద్ధ పోరాటాలు సరిపోలేదు. అందుకే అంటున్నాడు, నేను వెళ్ళను, నా వల్ల కాదు అంటున్నాడు. అధైర్యపడిన సందర్భంలో, ఫరో ఎదుట నిలవలేను అనుకుంటున్న సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు. అప్పుడు మళ్ళీ అంటాడు, నాకు నోటి మాధ్యమం ప్రభువా నేను మాట్లాడలేను. అధైర్యపడ్డాడు తప్పించుకోవడానికి. కానీ దేవుని తోడు విడిచిపెట్టలేదు. అరణ్యంలో 20 లక్షల కాల్బాలాన్ని నడిపించటకు కారకుడయ్యాడు మోషేని మనం చూడగలం. పిల్లలు వినండి, మోషే ధైర్యం దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ కార్యాన్ని వెళ్ళాడు, ఫరో ఎదుట నిలిచాడు. 10 తెగుళ్ళు రప్పించటకు దేవుని ఎదుట ప్రార్థించిన వాడు, ఇశ్రాయేలు ప్రజల కోసం ఐగుప్తులో అనేకమైన అవమానాలు భరించిన వాడు, సవాళ్ళను ఎదుర్కొన్నవాడు, దేవుడిని ప్రత్యక్షంగా చూపాలని, ఇశ్రాయేలు ప్రజలను దేవుడి కార్యాలను చూడాలని ఇశ్రాయేలు పక్షమున నిలిచిన వాడు మోషే. అధైర్యం ఎంతో మంది రాళ్ళు ఎత్తారు కదా, సొంత వారి రాళ్ళు ఎత్తారు. అది మాత్రమే కాదు, అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఆహారం లేదని, అంతమంది నీళ్లు దొరకలేదని, నీవేనా యాజకత్వం జరిగించేదని సొంత వారు కూడా వణిగినప్పుడు అధైర్యపడిన వాడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి, ఇదిగో మోషే నా సేవకుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మోషే. అధైర్యం చెందిన సమయంలో దేవుని ధైర్యం నిలబడిన, దేవుని ధైర్యం అతను తోడుంది కాబట్టి, దేవుడి మీద ఆధారపడిన వాడు కాబట్టి అతడు దేవుని ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు కదా. ఎంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మోషే. పిల్లలు వినండి, మనం అధైర్యపడుతున్న మనకు సహజమే. నా కుటుంబంలో జరుగుతున్న సంభవాలు, సంఘటనలు మనల్ని అధైర్యపరుస్తాయి, కృంగదీస్తాయి. కానీ మనం ధైర్యం తెచ్చుకుందాం. ఎవరిని బట్టి మన ధైర్యం అంటే మన ప్రభువే మన ధైర్యం. మన ఆస్తి మన ప్రభువే, మన ధైర్యం మన ప్రభువే, మన సంపద మన ప్రభువే, మన యొక్క కోట ఆయనే, మన యొక్క శృంగము ఆయనే, మన రక్షణ ఆనందము, రక్షణ కేడము ఆయనే. మోషే ధైర్యం దేవుడే. పిల్లరా, ఇక్కడ కూర్చున్న నీవు ఏమనుకుంటున్నావు? నీ ధైర్యం ఇంట్లో 20,000 ఉన్నాయి, ఒక 2 నెలల వరకు ఇబ్బంది లేదనుకుంటున్నావా? ఇంట్లో 1,00,000 ఉంది, 6 చెరువులు బంగారం ఉంది, బ్యాంకులో 2,000, 30,000, 40,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి అనుకుంటున్నాయేమో. ఆవిరైపోతాయి, జాగ్రత్త. ఒకే ఒక రాత్రిలో ఆవిరైపోతాయి, జాగ్రత్త. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ ఆరోగ్యం మీద ఆధారపడవద్దు, నీ కుటుంబ సభ్యుల మీద నువ్వు ఆధారపడవద్దు, నీ ఆస్తి మీద నువ్వు ఆధారపడవద్దు.
కేవలం కేవలం మన ప్రభువు మీద ఆధారపడు. నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఆయనే, నిన్ను బలపరిచేది ఆయనే, నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను ఉన్నతంగా అత్యున్నతంగా ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నది కూడా ఆయనే. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. నెంబర్ 1, మోషే దేవుడి వైపు చూసి దేవుని మాట విని నడిచాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కానాను తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించిన వాడు మోషేని మనం చూడగలం. పిల్లలు దాటి వెళదాం, రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. మొదటి వ్యక్తి మనం చూస్తా ఉన్నాం. రెండో వ్యక్తి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఎస్తేరు ముద్రికైతో ఇలా మరలా ఇట్లా నీవు పోయి షూషానుమందున కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకొనుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఈ మాట పట్టుకోండి. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తంగా ఉన్నను, నేను రాజునంతకు ప్రవేశించదును. ఈ మాట ప్రాముఖ్యంగా, నేను నశించెదను. ఎవరో తెలిసేమో? ఎస్తేరు. యూదులందరి మీదకి మరణ శాసనం వచ్చింది. మరణ శాసనము వెలువడింది కూడా. రాజముద్ర వేయబడి ఆ మరణ శాసనం వెలువడింది. యూదులందరినీ చంపివేయాలి, ఎక్కడెక్కడ ఉన్న యూదులన్న వారిని లేకుండా చేయాలని మరణ శాసనం వెలువడింది. యూదురాలైన ఈ ఎస్తేరు అహష్వేరోషు యొక్క ఆస్థానంలోకి, అక్కడే ఉంటుంది ఆమె అంతఃపురంలోకి వెళ్ళకూడదు. రాజు ఎదుటికి ఆమె అంటుంది, నేను నశించదను. నా నిమిత్తమై మీరందరూ కనబడిన యూదులందరినీ తీసుకెళ్ళి సమాజ మందిరంలో 3 దినాలు ఉపవాసం ఉండండి. నేను నా పనికత్తెలను మేము కూడా 3 దినాలు ఉపవాసం ఉంటాము. కానీ నేను వెళ్ళకూడదు, రాజు ఎదుట నేను నిలవకూడదు, ఒక ఆజ్ఞ జారీ చేసి ఎవరిని రాజు వద్దకు రాకూడదు. అయినా నేను వెళ్తాను, ఎందుకంటే నా వారు తప్పించబడాలి, నా వారు ఆ మరణ శాసనం నుంచి విడిపించబడాలి. ఆ మరణ శాసనము రద్దు చేయాలి అంటే, ఆ మరణ శాసనం నుండి యూదులను తప్పించాలి అంటే నేను వెళ్ళి రాజు ఎదుట నిలబడాలి. అధైర్యం. యూదులందరి మీదకి మరణ శాసనం వచ్చింది. కానీ ఎస్తేరు తీసుకునే నిర్ణయం ఎంత గొప్పదో చూడండి. నా ధైర్యం మా దేవుడే. వాళ్ళు యూదులు ఎలాంటి వారు? ఎవరికి నమస్కారం చేయరు, వీళ్ళు ఎవరికి వంగరు, వీరు ప్రత్యేకంగా ఉంటారు, ఎవరికి పూజించరు, ఎవరి నామాన్ని ఉచ్చరింపరు, వీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. వీరు ప్రత్యేకమైన తగలవు. వారి బిడ్డలు మనకివ్వరు, మన పిల్లలు వారు చేసుకోరు. ఈ యూదులున్న వారు మన యొక్క దేశంలో ప్రత్యేకమైన వారు, కాబట్టి వీరిని చంపివేయాలి. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ దేవుని ప్రజలను చంపాలని ప్రణాళిక వేస్తున్నారు. ఎస్తేరు యొక్క ధైర్యం, నా దేవుడే. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, మీరు వెళ్ళి సమాజ మందిరంలో దేవునికి ప్రార్థన చేయండి. ఒకవేళ నేను నశిస్తా, కానీ నేను మాత్రం రాజు ఎదుట నిలిచి ఈ మరణ శాసనం గురించి నేను మాట్లాడతాను. మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. 3 దినాలు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన అనే పదం అక్కడ కనిపించదు, కానీ దాని భావం ప్రార్థన చేయండి. మన ధైర్యం ప్రియులరా, శ్రమలలో మన ధైర్యం మన ప్రార్థన. ఎందుకంటే మన దేవుడు వింటాడు. శ్రమలలో మన యొక్క బలం, శ్రమలలో మన యొక్క ఆయుధం, శ్రమలలో మన యొక్క శక్తి ప్రార్థనే. ప్రియులరా, ప్రార్థన చేద్దాం. శ్రమలలో ప్రార్థించడం, మోకరిల్లడం మర్చిపోవద్దు. శ్రమలలో కృంగిపోతూ దేవునికి దూరం అయిపోవద్దు. శ్రమలలో మన ఆయుధం, శ్రమలలో మన ధైర్యం మన దేవుడే.
దానికి ఆధారం దేవుడు అనడానికి ఆ మధ్యలో ప్రార్థన అనే శక్తిని మనము అనుసంధానం చేసుకుందాం. ప్రార్థన ద్వారా దేవుడి కార్యాలను మనం చూస్తాం. ప్రార్థన ద్వారా దేవుడి శక్తిని మనం తెలుసుకుంటాం. ప్రార్థన ద్వారా ఆ యొక్క సమస్యలన్నిటినీ పోగొట్టుకోవడానికి కారణమవుతుంది. మన ధైర్యం మన దేవుడే. మోషే ధైర్యం దేవుడే. ఎస్తేరు యొక్క ధైర్యం దేవుడే. నేను నశించినా నశిస్తా ఒకవేళ, కానీ యూదా జనాంగం అంతా, యూదులంతా విడిపించబడాలంటే ఎవరు సహాయం చేయాలి? దేవుడే సహాయం చేయాలి. నేను వెళతాను, ఒకవేళ నన్ను చంపేసినా పర్లేదు, కానీ నా ప్రజలంతా ఏమవ్వాలి? విడిపించబడాలి. ఎస్తేరు యొక్క ధైర్యం మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడే. ఇప్పుడు చెప్పండి, ఇష్బోషెతు ధైర్యం ఎవరు? ఇష్బోషెతు యొక్క ధైర్యం ఎవరు? అబ్నేరు. మంచి మాట భలే బాగా చెప్పారు మీరు. ఇప్పుడు మీ ధైర్యం ఎవరు? ప్రార్థన అయిపోయినాక నేను ఒక్కొక్కరు అడుగుతా కూర్చోబెట్టి, మీ ధైర్యం ఎవరంటే ఏం చెప్తావు? ఏం చెప్పవా? నేర్చుకుందాం. ఒకవేళ ఇప్పుడు దాకా ఎవరెవరో కనబడి ఉంటారు. ఈ కూడికి అయిపోయేసరికి నా ధైర్యం ఎవరవ్వాలి? మన ధైర్యం దేవుడే. ఎవరున్నను లేకున్నను నా దేవుడే నా ధైర్యం. నాకు మేలు చేయవాడు ఆయనే, నాకు న్యాయం చేయవాడు ఆయనే, నన్ను ధైర్యపరచువాడు ఆయనే. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నన్ను పొగిడినా పొగడకపోయినా, నాకు సహాయం చేసినా చెయ్యకపోయినా, నా దేవుడే నా ధైర్యం అన్న స్థాయికి మనం ఎదగాలి. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. తీసిన వారు చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను, దయచేసి చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనం అది ఏ శాసనం? అది మరణ శాసనం అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేయాలి. ఎక్కడ వేయాలి? సింహాల బోన్లో వేయాలి. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసిన వాళ్ళందరూ తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయాలి. అదే సంతకం వెలువడింది. రాజు దగ్గర సంతకం చేసి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ సంగతి ఎవరికి తెలిసింది? ప్రార్థన చేసే దానియేలు తెలిసింది. ఖాళీ కూడా దానియేలు కాదు. దానియేలు ఎవరు? ప్రార్థన చేసే దానియేలు. ఉరి అసలు ఈ సంతకం చేసిందే దానియేలు కోసం. మాటకు చెప్పాలంటే ఇట్టి శాసనం దేనికోసం వచ్చిందంటే దానియేలు ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా దానియేలు సింహాల బోన్లు వేయాలి అని దానియేలు కోసం శాసనం పుట్టించారు. ఇది ఎంత గొప్పదో చూడండి. దానియేలు ప్రార్థన చేయకుండా ఏం ఉండలేడు, ఖచ్చితంగా చేస్తాడు ప్రార్థన. మనం చంపడం కంటే అసలు రాజుగారి దగ్గర నుంచే శాసనం తీసుకుని వస్తే మన చేతికి మట్టి అంటకుండా దానియేలు ఏం చేయొచ్చు? చంపేయచ్చు. ఇది వారి ప్లాన్. ఒకవేళ ప్రార్థన చేసే వాళ్ళు ఉండొచ్చామో వాళ్ళందరికీ భయం కలిగి ఉండొచ్చు. ఇక్కడ రాయబడలేదు, కానీ ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి దానియేలు ప్రార్థన చేయకుండా మానుకొనెను అని రాయబడిందా? మీ బైబిల్లో అలా ఉందా? ఇట్టి శాసనం సంతకం చేయబడిన సంగతి తెలిసి దానియేలు ప్రార్థన చేయకుండా ఉండెను అని రాయబడి ఉందా? లేదు. అట్లా ఇట్టి శాసనం సంతకం చేయబడిన తర్వాత 3 ప్రార్థన చేశాట. ఇది చూడు ఎంత చిత్రం. అర్థం కావట్లేదా? ఇక్కడ కూడుకోవద్దని సంగారెడ్డిలో ఒక జీవో జారీ అయింది. చర్చిలో కూడుకున్న వారిని తీసుకెళ్ళి జైల్లో పెడతారంటే ఇక్కడ కనపడతారు మీరు? అసలు ఊరికి జైల్లో పెడతారు. 10 రోజులు జైల్లో పెడతారు. సబ్ జైల్లో కంది దగ్గర ఉంది కదా,
కంది దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా, కంది సబ్జెక్ట్లో వాళ్ళని పెడతారు, చర్చిలో కూడుకున్న వాళ్ళని ఒక 10 days అక్కడ ఉంచుతారంటే ఇక్కడ ఉంటామా? మీ ప్రార్థన వద్దు, మీరొద్దు, కావాలంటే మా ఇంట్లో మేము చేసుకుంటాం కానీ మీరు రావంటాం. కానీ దానియేలు చూడండి, దానియేలు ధైర్యం చూడండి, దానియేలు యొక్క ధైర్యం చూడండి ఎంత గొప్పదో. పిల్లరా, నేను సింహాల బోనుకైనా వెళతాను కానీ నేను మాత్రం ప్రార్థన చెయ్యకుండా ఉండను. దానియేలు ధైర్యం చూడండి. ఒకవేళ సింహాల బోనులో అంటాడు, నన్ను తప్పించగలిగిన దేవుడు సమర్థుడు, జీవం కలిగిన దేవుడు నన్ను తప్పించగలడు, సింహాల బోనులో నుండి కూడా నన్ను తప్పించగలడు. నా ధైర్యం నా దేవుడే. మీరు ఎన్ని శాసనాలు చేసినా, ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎంతగా ప్రయత్నం చేసినా నేను ప్రార్థన చేయడం ఆపను. నా ధైర్యం నా దేవుడే. మారు మోకరి యెరూషలేము తట్టు తలుపులు తెరవబడి ఉండగా ప్రార్థన చేసిన దానియేలు గట్స్ అంటే ప్రార్థన దేవుడే. ఏంట్రానికి ఎంత ధైర్యం అంటే దానియేలు అంటాడు, నా దేవుడే. తీసుకెళ్ళారు, సింహాల బోనులు వేసారు. సింహాల బోనులు వేసినప్పుడు రాజు వచ్చాడు, రాత్రి అంతా నిద్రపట్ల వచ్చి అంటాడు, జీవం కలిగి దేవుని సేవకుడు దానియేలు బ్రతికే ఉన్నావా అన్నాడు. దానియేలు సంతోషంతో సింహాల బోనులో ఉండి అంటాడు, నా దేవుడు తప్పించగల సమర్థుడు, నా దేవుడు. అప్పుడు అనుంటాడా, బహుశా రాయబడలేదు, నీ ధైర్యం ఏంటి, సింహాల బోన్లు వేస్తానని తెలిసి కూడా నువ్వు ఎలా ప్రార్థన చేసావురా దానియేలు అని అడుగుండొచ్చు. దానియేలు అనుంటాడు, నా ధైర్యం ఏంటి, నా దేవుడే. చరిత్రలో ఎంతో మందిని తప్పించిన దేవుడు. గడిచిన కొద్ది దినాల క్రితమే కదా షడ్రకు, మెషకు, అబేద్నెగోను తప్పించారు, చూడలేదా? కొన్ని దినాల క్రితమే కదా వాళ్ళ అగ్ని గుండంలో పడి ఉన్నప్పుడు వారిని తప్పించిన దేవుడు కాదా? కాలిన వాసన కూడా లేకుండా, ఎంట్రుకలు కాలినట్టు, బట్టలు కాలినట్టు ఆ వాసన కూడా లేకుండా వాళ్ళని తప్పించాడే. అంత గొప్ప దేవుడు కాదా నా దేవుడు? నీకు కలగని కళ మర్చిపోతే ఆ కళ భావాన్ని కూడా తెలియమర్చిన వాడు నా దేవుడు కాదా? నా ధైర్యం నా దేవుడే, నా ధైర్యం నా దేవుడే. సింహాల బోనులో వేసినా సరే, అగ్ని గుండాలలో వేసినా సరే, రంపములతో కోసినా సరే, అంత మాత్రమే కాదు కత్తులతో కోసినా సరే, ఎంతగానో హతమారుస్తున్నాం. ఒక మాట చూస్తారా? అపోస్తలుల కార్యం, అపోస్తలుల కార్యం. ఆ మాట జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తాం. 5వ అధ్యాయం ఒకసారి, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను వెంచబడినందున వారి సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, ఎలా వెళ్ళిపోయారట? ఒకసారి మీ పై మాట చదవండి. 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను వెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, అపోస్తలులను, ఆదిమ సంఘ అపోస్తలులను సువార్త ప్రకటిస్తూ ఉండగా కొడుతూ ఉన్నారు, జైల్లో పెడుతూ ఉన్నారు. వారిని ఏం చేశారంటే జైలు నుంచి తీసుకొని వచ్చి, ఇక యేసు నామంలో మీరు ప్రకటించకూడదు, మీరు వెళ్ళిపోండి అని గట్టిగా ఆజ్ఞాపించి విడుదల చేశారు. వారిని కొట్టారు. వారు అంటారు, ఆ నామమును కొరకు మమ్మల్ని కొట్టబడిన ఆ పాత్రలు మనం ఎంచుకొని ఆ మహాసభ నుండి సంతోషంతో బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళ ధైర్యం ఏంటి? వీళ్ళ ధైర్యం ఏంటంటే, మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. వాళ్ళ ధైర్యం అది. ఆయన మరలా వస్తాడు. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. ఆయన ప్రాణం పెడతానన్నాడు, పెట్టాడు. తిరిగి లేస్తానన్నాడు, లేచాడు, మరలా వస్తాడు. కాబట్టి దాన్ని నేను ప్రకటించకుండా ఉండలేము, ప్రకటించకుండా మానలేము, మేము ప్రకటించకుండా మేము ఉండలేము. దేవుని సువార్తను ప్రకటించకుండా ఉండలేమని బలంగా నమ్మి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు శిష్యులు. వాళ్ళ ధైర్యం దేవుడే. వాళ్ళ ధైర్యం ప్రభువైన యేసు క్రీస్తు వారే. వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళు ఆయన భూమి మీద ఉండగా చూశారు.
ఆయన చెప్పిన మాటలని విన్నారు. ఆయన శిలువ కార్యాన్ని చూశారు, మరణించింది చూశారు, తిరిగి లేచింది చూశారు. ఇక నమ్మకం కలిగిపోయింది వాళ్ళకి. ఆ నామము కొరకు మేము చావడానికైనా వెనుకాడం, మా ధైర్యం మా దేవుడే. ఆయన వస్తాడు ఒక దినం, త్వరలో రానే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఆయనతో మేము ఉండబోతూ ఉన్నాం, యుగ యుగాలు ఆయనతో ఉండబోతూ ఉన్నాం. మీరు ఏ నామమున మమ్మల్ని కొడుతున్నారు, ఆ నామమే నిజమైన దైవం, అదే రక్షణ కార్యం, అదే ఆ నామమున రక్షణ తప్ప ఈ లోకమున ఏ నామమున రక్షణ లేదని గట్టిగా బోధించిన వారు శిష్యులు. కారణం వాళ్ళ ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తే. మోషే ధైర్యం దేవుడే, ఎస్తేరు ధైర్యం దేవుడే, దానియేలు ధైర్యం దేవుడే. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. ఇష్బోషెత్ ధైర్యం ఎవరు? అబ్నేరు. ఇష్బోషెత్ ధైర్యం అబ్నేరు. మన యొక్క ధైర్యం ఇంకేమేంటో మీరే పిలప్ చేసుకోండి. మోషే ధైర్యం దేవుడే, ఎస్తేరు ధైర్యం దేవుడే, తదుపరి దానియేలు ధైర్యం దేవుడే. ఒక మాట చూడండి, ఇంకో మాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం 31 చదువుదాం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతిని సౌలుకు తెలియజెప్పి కనుక అతడు దావీదును పిలవనంపించాడు. అది పట్టుకుని పక్క నుంచి, ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వారితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో వాడిను. అంతలో దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెల కాయుచుండ సింహములను ఎలుగు వంటి వచ్చి మందలో ఒక గొర్రెను ఎత్తుకొని కూర్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. 36వ వచనం, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగు వంటిని చంపి తిని. ఈ మాట, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. చివరిగా ఒక మాట 37వ వచనం చివరం, పొమ్ము యెహోవా, గమనించాను 37వ వచనం చివరం, పొమ్ము, అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా నుండుగా కానీ దావీదుతో అనెను. ఇప్పుడు చెప్పండి, 40 దినాల నుండి జరుగుతూ ఉంది ఒక తంతు. అందరూ ఎరుగుతాము. ఏలా లోయలో 40 దినాల నుండి జరుగుతూ ఉంది ఒక తంతు. ఇశ్రాయేల్ యొక్క సైన్యము ఒక్కడే గొల్యాతు వచ్చి 40 దినాల సవాలు విసురుతూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు సైన్యం రావడం, ఈ గొల్యాతును చూసి భయపడి పారిపోవడం. పొద్దున్న నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు వీడు సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు ఎవరు రావద్దు, అక్కడ రండి, నేను ఒక్కడిని వస్తా, మీరు సైన్యం వద్దు, మా సైన్యం వద్దు, మీలో ఒక్కడు రండి, నాలో నేను ఒక్కడిని వస్తా, నాతో పోట్లాడండి, మీరు గెలిస్తే మేము మీకు దాసులు అవుతాం, మేము గెలిస్తే మీరు దాసులు మాకు దాసులు అండి అని సవాలు విసురుతూ ఉన్నాడు. వాడిని చూస్తేనే గుండెలు అవిసిపోతా ఉన్నాయి. ఆవిరైపోతుంది 6 మూల జానుడు. ఎవరు చూసినా ఆకారానికి భయపడుతున్నారు. యుద్ధ వీరుడు అనబడిన వారు సైతం, యుద్ధ వీరుడు, పరాక్రమవంతుడు, సౌలు యుద్ధ వీరుడే, యోనాతాను యుద్ధ వీరుడే, అభినాదాము యుద్ధ వీరుడే. వీళ్ళందరూ భయపడతా ఉన్నారు. 40 దినాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ధైర్యం చెడిపోయింది. వీళ్ళ ధైర్యం వీళ్ళ సైనికులు అనుకున్నారు. సౌలు యొక్క ధైర్యం సైనికులు అనుకున్నాడు, తన సైన్యం అనుకున్నాడు. ఆ సైనికుడు కూడా భయపడుతూ ఉన్నారు. సౌలు ధైర్యం సైనికులైతే ఇంతలో ఒక బాలుడు వచ్చాడు, అతని పేరే దావీదు. అతను వచ్చి అంటాడు, నేను వాడితో పోట్లాడుతా ఉన్నాడు, వాళ్ళతో వెళ్తా ఉన్నాడు. వీళ్ళు 9 పోయేవాళ్ళని చెప్పారయ్యా, అక్కడ ఒక పిల్లడు వచ్చాడు, వాడంట ఆయనతో పోట్లాడతాడంట అన్నప్పుడు పిలిపించారు దావీదుని. సౌలు అంటాడు, నువ్వు బాలుడువే, నీ విద్యాభ్యాసం చేసిన వాడు కాదే, వాళ్ళతో ఎలా పోట్లాడగలవు? మేమేం భయపడుతున్నాం, ధైర్యపడుతున్నాం,
గొల్యాతును చూసి అధైర్యపడుతున్నావు. నువ్వెలా పోట్లాడతావు, నువ్వెలా పోరాడతావు, నీకు ఎలా సాధ్యం అన్నప్పుడు అంటాడు, నా ధైర్యం నా దేవుడే. నేను తండ్రిని మందన కాస్తూ ఉండగా ఎలుగుబంటి వచ్చింది, చీల్చివేశా. నా తండ్రిని మందన కాస్తూ ఉండగా సింహం వచ్చింది, అది నా మీదకి వచ్చింది, చీల్చివేశా. అలాంటిది ఈ ఫిలిష్తీ అంతటి వాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీ అంతటి వాడు, జీవం గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీ ఎంతటి వాడు. నా ధైర్యం నా దేవుడే. పోరాడాడు, యుద్ధంలో గెలిచాడు, ఇశ్రాయేలు యొక్క సైన్యానికి, ఇశ్రాయేలు యొక్క జనానికి విజయాన్ని అందించిన వాడు. పిల్లరా, మన ధైర్యం మన దేవుడైతే విజయం తప్పకుండా ఉంటుంది. ఎన్నడూ కృంగిపోము, ఎన్నడూ నిరాశ చెందము, ఎన్నడూ ఓడిపోము కూడా. మన ధైర్యం ప్రజలైతే ఓడిపోతాం, మన ధైర్యం మన డబ్బు అయితే ఓడిపోతాం, మన ధైర్యం మన యొక్క సంపద అయితే ఓడిపోతాం, మన ఉద్యోగమైనా ఓడిపోతాం, మన వ్యాపారమైనా ఓడిపోతాం. మన దేవుడైతే మనం ఖచ్చితంగా నిలబడతాం, పోరాటంలో తట్టుకొని నిలబడతాం. సమస్యల వలయంలో మనం చుట్టుకున్నా మన ధైర్యం మన దేవుడైతే నిలబడతాం ఒక దినాన. ఈ పోరాటంలో ఓడిపోతున్నామంటే మన ధైర్యం మనుషుల మీద ఉండొచ్చాము, ఒకవేళ మన మీద మన ఆధారపడి ఉండొచ్చాము, ఒకవేళ మనం ఇతరుల మీద ఆధారపడి ఉండొచ్చాము, కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడి ఉండొచ్చాము. కాదు, మన ధైర్యం మన దేవుడైతే మనం గెలుస్తాము. మోషే గెలవలేదా? ఫరో ఎదుట నిలవలేదా? ఎస్తేరు గెలవలేదా? రాజు ఎదుట నిలవలేదా? దానియేలు గెలవలేదా? రాజు ఎదుట సింహాసనంలో నిలిచి గెలిచి చూపించలేదా? దావీదు నిలబడలేదా? యుద్ధ రంగంలో పోరాడలేదా గొలియాతుతో? పిల్లరా, ఇష్బోషెతు ధైర్యం అబ్నేరే కాబట్టి అధైర్యపడ్డాడు. అధైర్యపడడం ద్వారా కలిగిన ఫలితాలు ఏంటో తర్వాత చూద్దాం. అధైర్యపడడం ద్వారా ఈ ఇష్బోషెతు పొందిన ఫలితం ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు అధైర్యపడ్డాడు. పిల్లరా, ధైర్యపడవద్దు, ధైర్యంగా నిలవండి. ధైర్యంగా నిలిచిన భక్తులు ఎంతో మంది దేవుని మహిమ కొరకు కొనసాగి వారి యాత్ర ముగించారు. మనకు సమస్యలు సహజమే, ప్రమాదాలు సహజమే, ఇరుకులు ఇబ్బందులు సహజమే. కానీ మన ధైర్యం మన దేవుడే. ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన ఆనుకొని నడుద్దాం. ఈ సమస్యలు జయించి ప్రభువు కొరకు, క్రీస్తు కొరకు మనం జీవించి యాత్ర ముగించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.